కాంగ్రెస్ లో నుకులపులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఆ పార్టీ 80 స్థానాల వరకే పరిమితం అయిపోయింది. దాంతో ఏమైందంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి ఆ మమత అండ్ అభిషేక్ బెనర్జీ, ముఖ్యంగా మమతా బెనర్జీ మీద లేకపోయినప్పుడు కూడా ఆరోపణలు ఎక్కువగా అభిషేక్ బెనర్జీ మీద ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ సంచలన ఆరోపణలు అయితే బయటపెడుతున్నారు. పార్టీ ఓడిపోయిన తర్వాత అంతర్గత విషయాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే పార్టీ టికెట్ కి ఒక్కొక్క అసెంబ్లీ ఎమ్మెల్యే టికెట్ కి 5 కోట్లు అడిగారు అని చెప్పేసి మాజీ క్రికెటర్ అయినటువంటి మనోజ్ తివారీ ఆరోపణలు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని చెప్పేసి 3 నేతలను సస్పెండ్ చేశారు. వాళ్ళంతా కూడా అంటే రిజు దత్తా, కోహినూర్ మజుందారు, తర్వాత కార్తిక్ ఘోష్, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్తున్నారు. గతంలో సువేందు అధికారి టీఎంసీలో ఉన్నప్పుడు కూడా ఇట్లనే వేధించారు, ఇలాగే జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. అయితే అభిషేక్ ని కలవాలంటే కూడా మేము గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చింది అని చెప్పి వాళ్ళు ఆరోపణలు అయితే చేస్తున్నారు. సీనియర్ నేతలకు కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు అని చెప్పి ఈ నేతలందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. మనం ముందు నుంచి చెప్పుకుంటున్నట్టునే అవినీతి ఆరోపణలు అయితే బాగా ఉన్నాయి. ఇది అభిషేక్ బెనర్జీ, మమతా మేనల్లుడు, ఆయన మీద బాగా ఆరోపణలు అయితే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడంతా తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత ఇప్పుడంతా మొత్తం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అధిష్టానం లోపల ఏం జరిగింది అన్నదంతా అంతా కూడా బయటకు వస్తూ ఉంది అనమాట. అంటే ముఖ్యంగా వీళ్ళు సస్పెండ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి లొసుగుల్ని బయటపెట్టినారు. మమతా బెనర్జీ మేనల్లుడి మీద గతంలోనే బొగ్గు కుంభకోణం కానీ, తర్వాత మరి ఇంకా అట్లాంటి చాలా అంటే టీచర్ల స్కామ్ ఒకటి, టీచర్లకు రిక్రూట్మెంట్ స్కామ్ ఒకటి, తర్వాత శారదా స్కామ్ ఒకటి, ఇలాంటి ఆరోపణలు అయితే చాలా చాలా వచ్చినాయి అనమాట. వాటికి తోడుగా ఇప్పుడు కొత్తగా టికెట్లు అమ్ముకున్నారు అని చెప్పేసి ఒక్కొక్క నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు అమ్ముకోవడం అంటే భారీగా డబ్బులు కూడబెట్టారు అని చెప్పేసి దాని మీద అయితే ఆరోపణలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా నాయకత్వం అంటే పార్టీ అదే నాయకత్వం మీద, హైకమాండ్ మీద వాళ్ళైతే ఒక్కొక్కళ్ళు విమర్శలు చేస్తున్నారు, గళం విప్పుతున్నారు అనమాట. ఇప్పుడు సువేందు అధికారి తో వాళ్ళందరూ కాంటాక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ దాంట్లోనే పనిచేశారు కాబట్టి, టీఎంసీలో పనిచేశారు, తర్వాత బీజేపీకి వచ్చారు కాబట్టి సువేందు అధికారి, ముఖ్యమంత్రి సువేందు అధికారికి వాళ్ళతో ఇప్పుడు రిలేషన్స్ అనేది ఏర్పడతాయి. వాళ్ళందరూ కూడా చాలా మంది మళ్ళీ ఇటు జంప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. అది అండ్ ఎప్పుడు జంప్ అవుతారు ఏంటంటే ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటారా ఉండరా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి అయితే గెలవని వాళ్ళు కానీ, టికెట్లు ఆశించి నష్టపోయిన వాళ్ళు కానీ టీఎంసీలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళందరూ డబ్బులు బాగా వసూలు చేశారని చెప్పేసి, ఎందుకంటే ఒక మాజీ క్రికెటర్, మాజీ మంత్రి అయినటువంటి మనోజ్ తివారీ ఆరోపణలు చేయడం అనేది నిజంగా ఇంకోటి ఏమంటారంటే అయినా టీఎంసీ సర్కార్లో ఉన్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్న అరూప్ బిశ్వాస్ అయితే అసలు ఆయన స్పోర్ట్స్ మీద అవగాహన లేదని చెప్పేసి కూడా ఆయన విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఆయన అసలు అభిషేక్ బెనర్జీని కలవాలంటే గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మేము అందరం వెయిట్ చేయాల్సి వచ్చింది. కనీసం సీనియర్లకి గౌరవం కూడా ఇవ్వలేదు, టీఎంసీలో మమ్మల్ని అంత తీవ్రంగా అవమానించారని చెప్పేసి వాళ్ళందరూ అయితే ఆరోపణలు చేస్తున్నారు. దాంతో ఇప్పుడు మమతా బెనర్జీ కొంచెం ఇప్పటికే అసలే ఓడిపోయి కష్టాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ చుట్టూ ఇప్పుడు ఈయన చేసినటువంటి పనులకన్నిటికీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చేసిన పనులన్నీ కూడా ఆమెకి చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కొన్ని స్కాములు కూడా బయటకు వస్తే వాటి మీద కేసులు పెట్టి బీజేపీ ప్రభుత్వం వాటి మీద కేసులు పెట్టి కోర్టుకి ఇచ్చే అవకాశాలు కూడా అయితే మనకు కనిపిస్తున్నాయి. మరి మమతా బెనర్జీని, అభిషేక్ బెనర్జీని ఒక్కనే కాదు మమతాని కూడా అలాగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది.